ధర్మరాజు గారితో మంచినీళ్ళు అందిస్తూ మాట్లాడుతూ పలానా వాడు వచ్చాడన్నయ్య, ఇలా చెప్పాడు, ఏమిటో గమ్మత్తుగా ఉన్నాయని చెప్పాడు భీముడు. ఏం చెప్పాడు అంటే ఇలా చెప్పాడు, ఏదో కంచె చేనన్నాడు, ఏదో పెద్ద కుండన్నాడు, 5 చిన్న కుండన్నాడు, సూదన్నాడు, ఏనుగన్నాడు, బక్క చిక్కని అవునా, వచ్చింది ఎవరో కాదు భీమసేన, రేపు జరగబోయేది ఇదే. కంచె చేను మేస్తుందన్నావు కదా, పాలించే పాలకుడే ప్రజలను భక్షించేస్తారు, ఇది జరగబోయేది ఇదే అన్నాడు. రెండవది ఏంటి, పెద్ద కుండ చిన్న కుండలు అన్నావు కదా, ఆ పెద్ద కుండేమో తల్లి, చిన్న కుండలేమో పిల్లలు. తల్లి ఏమో పిల్లలకి కడుపు నిండా పెడుతుంది, పిల్లలు మాత్రం తల్లి కడుపు సగమే నింపుతారు. అంటే తల్లిదండ్రులను పిల్లలు చూడరు. జరుగుతుందా లేదా? మూడవది, సూదిలో ఏనుగన్నావు కదా, పెద్ద పెద్ద కుంభకోణాలు ఉంటాయి, అవన్నీ హాయిగా జరిగిపోతాయి. పాప ఎవడో ఒకడు ఆకలి కోసం ఒక 200 దొంగిలిస్తే వాడు మాత్రం కేసులో ఇరుక్కుపోతాడయ్యా. ఆ పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళందరినీ కూడా రాజమార్గంలో తీసుకువెళ్తారు, చక్కగా బ్యాండ్ మేళంతో తీసుకెళ్తారు, వాళ్ళతో షేక్ హ్యాండ్లు తీసుకుంటారు, వాళ్ళతో ఆటోగ్రాఫ్లు కూడా తీసుకుంటారు. అలా జరుగుతుందా లేదా? జరుగుతున్నాయి కదా. ఇక తర్వాత బక్క చిక్కిన బ్రాహ్మణుడు అన్నావే, ఆ బ్రాహ్మణుడు మేధావి అంటే బ్రాహ్మణుడు, పాప మేధావులైనటువంటి వాళ్ళు కూడా నిస్సహాయులై, రావయ్యా ఇక నీ వస్తే దిగి వస్తే తప్ప ఇక నేనేమి నిస్సహాయంగా చూస్తున్నాడు. ఆ పేరుకుపోయిన పర్వతంలా పేరుకుపోయిన అవినీతిని తొలగించడానికి నిస్సహాయంగా చూస్తూ భగవంతుడి కోసం జపం చేస్తున్నాడయ్యా అని చెప్పాను. ధర్మరాజు ఈ కథ చెప్పేవారు.